హాయ్ అండి. ఈ ఎండలేంటో గానీ వంటగదిలోకి వెళ్తే చాలు వంట అయ్యేలోపు మన బాడీ అంతా తడిచి ముద్దయిపోతుందనమాట. ఫ్యాన్ కింద కూర్చుంటే గానీ మళ్ళీ ప్రాణం లేచి రావట్లేదు. అంత గుబులొస్తుంది. మరీ ఎండాకాలంలో కాసే ఎండల్లాగా కాస్తున్నాయండి. కానీ ఏం చేస్తాం, ఎంత ఎండలు కాసినా వంట అయితే చేయాలి కదా. ఇంకా ఈవేళ లంచ్‌లోకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాననమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. కమ్మగా ముద్ద ముద్దకి ముక్క తగులుతూ టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నిన్న చికెన్ తెచ్చారు. దాంట్లో కొన్ని పీసెస్ తీసి బోన్‌లెస్ పీసెస్ తీసి పక్కన పెట్టేశాననమాట. ఈవేళ కర్రీ వండుదామంటే అది ఎక్కువైపోతుంది. రేపు పొద్దున్న నుంచి మళ్ళీ దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదా. నాన్ వెజ్ అయితే తినము ఈ 9 రోజులు కూడా. అందుకని చెప్పి ఈవేళ ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి, కర్రీ వండితే ఎక్కువైపోతుంది అని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ కూడా వీడియో తీసాను, పెడతాను. పిల్లలందరూ తినేసిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా తినేసాము. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.